ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియోలో మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. సో, అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్‌లో వచ్చిందండి. ముందు కొంచెం హోమ్ డెకర్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. అయితే చాలా వరకు మాక్సిమం నేను కాస్ట్ చాలా తక్కువ పెట్టాను. అయితే చిన్న చిన్న ప్రోడక్ట్స్ 200 రేంజ్ ఆ రేంజ్‌లో పెట్టాను. బుద్ధ స్టాచ్యూ ఒకటి మాత్రం కొంచెం ఎక్కువ పెట్టాననమాట. సో, ఏమేమి కొన్నానో అన్నీ చూపిస్తాను, చూసేయండి. ఇది ప్యారెట్ ఆల్రెడీ మన గార్డెన్‌లో ఒకటైతే ఉందండి. సో, ఇది సెకండ్‌దనమాట. సో, దాంతో కంపేర్ చేస్తే ఇది మనకు కొంచెం రీజనబుల్ ప్రైస్‌లో వచ్చింది. అండ్ దానికైతే కొంచెం సర్కిల్ లాగా స్టాండ్ ఉంటుంది. బట్ దీనికేంటంటే వాల్‌కే తగిలించుకోవాలనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఒక టెర్రకోటా ఐటెమ్ అయితే ఆర్డర్ చేశాను. యాక్చువల్‌గా టెర్రకోటా ఐటెమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అయితే పెట్స్ ఉన్నాయి కదా! మళ్ళా పగిలిపోతాయన్న ఉద్దేశంతో ఎక్కువ పర్చేస్ చేయను. బట్ చాలా అంటే చాలా ఇష్టం టెర్రకోటా ఐటెమ్స్. యాక్చువల్‌గా నాకు ట్రెడిషనల్ హోమ్స్ అన్నా, ఈ టెర్రకోటా ఐటెమ్స్ అన్నా చాలా ఇష్టము. బట్ 2 కుదరలేదు. సో, అందుకనే చిన్న చిన్నవైతే తీసుకుంటూ ఉంటాననమాట. సో, చూస్తున్నారు కదా! ఇది టెర్రకోటా ఐటెము 2 వచ్చినియండి. అరౌండ్ 200, 250 రేంజ్‌లో అయితే ఉన్నాయి. అయితే టెర్రకోటా ఐటెమ్స్ కొంచెం కాస్ట్లీనే ఉంటుందండి. బట్ ఇది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది చూసారా? సో, ఫినిష్ కూడా కొంచెం షైనింగ్ ఫినిష్ అయితే వచ్చింది. నాకైతే నచ్చింది. సో, ఇదైతే 2 పీసెస్ వచ్చాయి. బట్ ఇది డెకర్ ఫ్రంట్ అయితే చేయలేదు. ఎందుకు అంటే పెట్స్‌ని బయటికి తీసుకెళ్ళేటప్పుడు మళ్ళీ పగిలిపోతాయన్న ఉద్దేశంతో బయట ఎక్కడ డెకర్ చేయలేదు. ఇక్కడ ఇంట్లోనే పెడదామని అనుకుంటున్నాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇంటి గుమ్మానికి నేనెప్పుడో రోడ్డు మీద ప్లాస్టిక్‌దేదో ఉంటే అది తగిలిచ్చేసానండి. అయితే ఎప్పటినుంచో ఈ లోటస్‌వి తీసుకుందాము, కవ్వుతో ఉంటుంది కదా! సో, ఇదైతే వుడ్ మెటీరియల్ అనమాట. సో, తడిస్తే కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటది. బట్ తడవకపోతే మాత్రం బావుంది. అండ్ చూడటానికి కూడా లుక్ ఎలివేట్ అయింది. కొంచెం హైట్ ఉంటే బావుంటుంది అని అనిపించింది. బట్ ఓవరాల్‌గా పెట్టిన తర్వాత బానే ఉంది. నాకిది గడప అటు ఇటు కంటే కూడా ఎక్కడైనా పూజా రూమ్‌లో మొత్తం వాల్ ఏదైనా ఉందంటే, ఆ వాల్‌కి తగిలించుకుంటే బావుంటుంది అనిపించింది. మీకు ఏమనిపించిందో కామెంట్ చేసేయండి. బట్ ప్రైస్‌కి మాత్రం నాకు రీజనబుల్‌గా అనిపించిందండి. అది కూడా అరౌండ్ 200 ఆ రేంజే ఉంది. సో, ఇవన్నీ కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. లేదు అంటే కమ్యూనిటీ పోస్ట్‌లన్నా పెడతాను చూడండి. నెక్స్ట్ వచ్చి ఒక చిన్న బర్డ్ హౌస్ అయితే తీసుకున్నాను. ఈ బర్డ్ హౌస్ కూడా మనము లోపల మెటీరియల్ ఏదైతే ఉందో అది మొత్తము కార్డ్‌బోర్డ్ అండి. సో, మనం అవుట్‌డోర్‌లో పెట్టడానికైతే లేదండి. ఎక్కడైనా వర్షం పడిన చోటైతే పెట్టుకోండి. లేదంటే ఇండోర్స్‌లో, బాల్కనీస్‌లో అట్లాగా పెట్టుకుంటే బావుంటుంది. నేనైతే హోమ్ ఎంట్రన్స్‌లో పైన మనకి షీట్ ఉంటుంది కాబట్టి కార్ షేడ్‌ది. సో, అక్కడైతే పెట్టేశాను. అండ్ నేను బర్డ్ హౌసెస్ ఇంకా 2 అయితే ఆర్డర్ చేశాను. అది వుడ్‌తో వస్తుందనమాట అది కూడా. సో, వుడ్‌తో వచ్చేవి కూడా మనం అవుట్‌డోర్స్‌లో అవాయిడ్ చేయడం బెటర్ అండి. ఎక్కడైనా ఇండోర్ కానీ లేకపోతే పర్గోలాస్ కింద కానీ బావుంటుంది. యాక్చువల్‌గా ఇది అసెంబుల్ చేయమని చెప్పి నంబర్స్ అయితే ఇచ్చారండి. సో, ఆ నంబర్స్ ప్రకారంగా అసెంబుల్ చేసుకోవడమే చాలా ఈజీ. మళ్ళీ టైం వేస్ట్ ఎందుకని మీకు చూపించలేదు. సో, ఇట్లాగా 2 కాంబో అయితే వచ్చింది. అండ్ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌లో వచ్చిందండి. అండ్ చూడటానికి కూడా బావుంది. యాక్చువల్‌గా ఇది వాల్‌కి తగిలించుకున్న బావుంటది. బట్ మేకులైతే లేవు ఎక్కడ ప్రొవిజన్. సో, అందుకని నేను ఇట్లాగా చెట్టుకైతే వేలాడదీశాను. ప్రెజెంట్ అయితే ఇట్లా వదిలేశాను. సో, నేను తీసుకున్న ఐటెమ్స్‌లో కొన్నైతే ఇంకా డెకరేషన్ అయితే చేయలేదు. ఓన్లీ కొన్ని ఐటెమ్స్ మాత్రమే ఫ్రంట్ పెట్టాననమాట. రిమైనింగ్ అన్నీ కూడా మళ్ళా లోపల అక్కడక్కడ పెట్టేసాను ఇండోర్స్‌లో. బట్ నేను మళ్ళీ అది ఆర్గనైజ్ చేసి చూపిస్తాను. సో, అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా రీజనబుల్‌గా వచ్చిందండి. అండ్ నేను అంటే మీషోలో ప్రత్యేకంగా డెకర్ ఐటెమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో, క్వాలిటీ బానే ఉంటది. జనరల్‌గా మీషో అంటే క్వాలిటీ బాగోదు అనుకుంటాం కదా! సో, ఇవైతే క్వాలిటీ అన్నీ బానే వచ్చింది. ఇదొకటే కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి. ఎందుకంటే ఇది యాక్చువల్‌గా సైజ్ కొంచెం నేను పెద్దగా ఉంటదేమో అనుకున్నాను. బట్ కానీ చూడటానికి చాలా క్యూట్‌గా ఉంది. మనం పాట్స్‌లో మధ్యలో మధ్యలో అక్కడక్కడ పెడితే కూడా బావుంటదనమాట. అంటే మినియేచర్ గార్డెన్స్‌లో యూజ్ చేసినప్పుడు బావుంటది. లేదంటే సక్యులెంట్స్ పెట్టి టేబుల్ డెకార్ కూడా చేసుకోవచ్చు. సో, ఎందుకులే రిటర్న్ ఇవ్వడం, మంచి ప్రైస్‌కే వచ్చింది. అరౌండ్ 200 లోపే ఉందండి అవి. సో, కానీ మెటీరియల్ బావుందనిపించింది. సర్లే అని చెప్పి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా టెర్రకోటా వాల్ డెకరే అండి. సో, ఫేసెస్ అనమాట. ఇది కూడా నాకు బాగా వచ్చింది. ట్రైబల్ ఫేసెస్. యాక్చువల్‌గా ఇట్లాంటివి నేను నర్సరీ మేళాలో కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. అయితే నేను ఆ సైజ్ ఎక్స్‌పెక్ట్ చేశాను. తక్కువకొస్తుందేమో అనుకున్నాను కానీ, బట్ ఇది కూడా కొంచెం సైజ్ అయితే తక్కువొచ్చింది. బట్ అరౌండ్ 200 పడిందండి.
ఉందండి. సో, ఫేసెస్ అవన్నీ చేయాలి కదా! సో, అందుకనే ఇది కూడా ఉంచేసాననమాట. అప్పుడు నేను తీసుకున్న పెద్ద సైజు అరౌండ్ 600 పడిందండి పెయిర్. ఇది అరౌండ్ 250 అట్లా పడింది. సో, పర్వాలేదు రీజనబుల్‌గానే అనిపించిందని చెప్పి ఇంక ఉంచేసాను. సో, ఇది కూడా ట్రైబల్ ఫేసెస్ బావుంటది. ప్లస్ క్వాలిటీ కూడా అప్పుడు నేను తీసుకుంది బావుందండి. కలర్ ఫేడ్ అవ్వడం కానీ, చేంజ్ అవ్వడం కానీ ఏమీ అవ్వలేదు. రెయిన్స్ పడిన చోట పెట్టినా కూడా బానే ఉంది. నీట్‌గా ఇది కూడా మీషో ప్రోడక్ట్ అని చెప్పి ఓపెన్ చేసేసాను. తీరా చూస్తే ఇది పావని గారిది మాడుగుల హల్వా అండి. యాక్చువల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తుంటే అదే పనిగా ఇది యాడ్ వస్తా ఉందనమాట. ఏంటి ఇన్ని సార్లు వస్తుంది యాడ్, సర్లే చూద్దాము ఎట్లా ఉంది, ఎందుకు దీనికి అంత క్రేజ్ ఉందని చెప్పి ఆర్డర్ చేశాను. సో, పావు అయితే చెప్పానండి. అరౌండ్ 300 పడింది విత్ డెలివరీ చార్జెస్. టేస్ట్ అయితే బావుంది. కొంచెం ఘీ ఎక్కువుంది. స్వీట్ మైల్డిష్‌గా ఉంది. ఓవరాల్‌గా బావుందనే చెప్పాలి. ఔట్ ఆఫ్ 10 నేనైతే 8 రేటింగ్ ఇస్తాను. సో, ఇది ప్రమోషన్ ఏం కాదండి. నేను అన్ని సార్లు యాడ్ వస్తుంటే అసలు ఎట్లా ఉంటదని చెప్పి ఆర్డర్ చేశాను. నెక్స్ట్ బర్డ్ ఫీడర్స్ కొన్నైతే ఆర్డర్ పెట్టాను. ఒక 4 అయితే పెట్టాననమాట. కొంచెము బాల్కనీస్‌లో పెడదామన్నట్టు పెట్టాను. సో, ఇవి గూడా నేను తర్వాత మేకులవి కొట్టించి లేకపోతే హుక్స్ అవి పెట్టించి పెట్టాలండి. సో, అవన్నీ కొన్ని పనులున్నవి పక్కన పెట్టేశాను. అండ్ బుద్ధ స్టాచ్యూ ఎప్పటినుంచో తీసుకుందాం అనుకుంటున్నా హోమ్ ఎంట్రన్స్‌లో. యాక్చువల్‌గా ఇది నేను ఎట్లా ప్లాన్ చేద్దాం అనుకున్నానంటే, బుద్ధ ప్లస్ వాటర్ ఫౌంటైన్ 2 కాంబినేషన్‌లో వస్తది కదా! సో, అట్లా చేద్దాం అనుకున్నా. తర్వాత అనిపించింది వాటర్ ఫౌంటైన్ మళ్ళీ పాడైపోతే దాని లుక్ పోతది కదా! ఎందుకంటే వాటర్ ఫౌంటైన్స్ తొందరగా పోతున్నాయండి. సో, అందుకని మళ్ళా ఎందుకు రిస్కు, పోతే మళ్ళా వేస్ట్ కదా అన్న ఉద్దేశంతో ఇంకా ఓన్లీ బుద్ధ అయితే ఆర్డర్ చేశా. సో, నేను తీసుకున్న ఐటెమ్స్ అన్నీ తీసేసి ఇప్పుడు ఫ్రంట్ అయితే డెకార్ చేసేస్తున్నాను. మనకి కనపడని పని ఉంటదండి కంటెంట్ క్రియేషన్ అంటే. సో, అవన్నీ తీసేసి మళ్ళా పక్కనైతే పడేసా డస్ట్. అండ్ హోమ్ ఎంట్రన్స్‌లో ఈ పెద్ద పాట్‌లో నేను బుద్ధాని పెడదాం అనుకుంటున్నా. పక్కన అరికా పామ్స్ ఉన్నాయండి. అరికా పామ్స్ ఏంటంటే ఇట్లాగ విచ్చుకున్నట్టు మరీ బాగా విచ్చుకుపోయిందనమాట. సో, లుక్ కొంచెం బాగోపోతే థ్రెడ్ దగ్గరగా కట్టేస్తున్నాను. కిందంతా ఆకులు సరిగ్గా లేదండి. అందుకనే కొంచెం ఎండాకాలం కదా! ఎంతైనా అరికా పామ్స్ వడిలిపోయినట్టు అయిపోతుంది. అయితే ఈ పాట్ మీద బుద్ధుడిని పెడదాం అనుకుంటున్నాను. సో, దీనికోసం ఒక చెక్క ముక్క ఇంటీరియర్స్‌ది మిగిలిపోయి ఉంటే అదైతే పెట్టేశాను. మీ దగ్గర చిన్న చెక్కలు గానీ, కర్రలు గానీ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చనమాట. నా దగ్గర అయితే అవైలబిలిటీ ఈ సైజ్ ఒక్కటే ఉందండి. కొంచెం ఎక్స్‌ట్రాస్ ఉన్నాయి. బట్ అది కట్ చేయడానికి లేదు కాబట్టి ఇంక అదే పెట్టేసా. సో, ఎనకాల కొంచెం చెట్లు ఎక్స్‌ట్రా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దాంట్లో మొత్తం చేసినప్పుడు అంత కనిపించదు. అండ్ నేను ఈ పాట్‌లో మనీ ప్లాంట్ ఎప్పుడో ఈ ఐడియా నాకు ముందే ఉందండి. సో, అందుకనే కొంచెం మనీ ప్లాంట్ కూడా బొద్దుడి బ్యాక్ సైడ్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడున్న ఫిలడాండ్రన్ కూడా అన్నీ కిందకి పడిపోయినట్టు అయిపోతున్నాయి. అయితే కర్రకి కొంచెం స్టిఫ్‌గా కడితే వాటర్ అనేది ఎక్కువ ఉంటది కదా! ప్లాంట్‌కి హెల్తీగా కనిపిస్తది అన్నట్టు అట్లా కట్టేస్తున్నాను. థ్రెడ్స్‌తో కట్టుకుంటే కొంచెం కనిపించకుండా ఉంటదనమాట. సో, ఎనకాల చూసారా మనీ ప్లాంట్ నార్మల్‌గా ఇట్లా వేసేసాను గానీ నాకంత లుక్ అనిపించలేదు. సరే అని చెప్పి వెనకాల ఒక కా వైర్ ఉంటది కదా! ఆ వైర్‌తో రౌండ్ షేప్‌లో చేసి రౌండ్ దానికి ఈ మనీ ప్లాంట్ అయితే చుట్టేసాను. అప్పుడు కొంచెం నీట్‌గా కనిపించింది. సో, మనం చిన్న చిన్న ఐడియాస్‌తోనే ఏదైనా ఒక పాట్‌ని కొంచెము నీట్‌గా చేసుకోవచ్చు. యాక్చువల్‌గా మనము ఏదైతే వైర్ ఉందో ఆ వైర్‌కే కొంచెము ఏదైనా క్లాత్ కానీ, లేకపోతే కొబ్బరి తాడు గానీ కట్టేసి మనం చుట్టుకుంటే ఇంకా స్టిఫ్‌గా ఉంటదండి. నేను ప్రెజెంట్ అయితే స్టిఫ్‌గానే అనిపించింది. మనకి ఎక్కువ బరువు కావాలి అంటే గనక మనం క్లాత్ కానీ, కొబ్బరి తాడు గాని కట్టేసుకొని అప్పుడు మనీ ప్లాంట్ అయితే చుట్టేసేయండి. నేనైతే ఇప్పుడు ప్లెయిన్‌గా పెట్టేశాను. లుక్ కూడా నీట్‌గానే అనిపించింది. సర్లే అని ఇట్లా వదిలేసా. బుద్ధుడి మొహం చూసినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా! సో, మార్నింగ్ లేసిన తర్వాత ఇట్లా చూస్తే మనకి చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. అండ్ ఇందాక కొన్న చిన్న చిన్న ప్లాంటర్స్ క్యూట్‌గా ఉంటుందని ఫ్రంట్ ప్లాంటర్‌లో యాడ్ చేసేసా. అండ్ గడపకి 2 తీసుకున్నాను కదా! అటు ఇటు. సో, అది కూడా పెట్టేశాను. సో, పెట్టిన తర్వాత చాలా బావుందండి లుక్. ఎంతైనా మనకి ఈ గడపలకి ఏదైనా డెకరేషన్ చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తది. నెక్స్ట్ ఇంకొక బర్డ్ హౌస్ అయితే కొన్నాను అని చెప్పాను కదా! సో, బర్డ్ హౌసెస్ ఇంకా 2 ఇంకా అసెంబుల్ చేయలేదు. సో, అది కూడా మీకు కమింగ్ వీడియోస్‌లో పోస్ట్ చేస్తా. అండ్ లెఫ్ట్ చూసారా గ్రేప్స్ వైన్ ఆల్రెడీ అల్లుకుంది అని చెప్పాను కదా! సో, అక్కడ ఎక్కువ పిట్టలొస్తున్నాయండి. సో, బర్డ్స్ వస్తాయా రాదా చెక్ చేసుకోవాలి.
ఇంకా ఒకొక్క పాట్ ఎక్స్ట్రా ఉంటే అది తీసేసి ఇటు సైడ్ పెట్టేశాను. అండ్ ఇక్కడ చిన్న స్టాండ్స్ అయితే తీసుకున్నానండి. పాట్స్ చాలా రీజనబుల్ ప్రైస్‌కొచ్చింది. అండ్ చాలా వెయిట్ అయితే ఆపుతుందండి. కొంచెం మరీ పెద్ద పాట్స్ కాకుండా నేను మధ్యలో పెట్టిన పాట్స్‌కైతే పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇది. సో, చిన్న చిన్న డెకోర్ ఐటెమ్స్ అట్లా మనం హోమ్ ఎంట్రన్స్‌కి యాడ్ చేస్తే బ్యూటీయే వేరు. సో, మీరు కూడా మీ ఇంట్లో చిన్న చిన్న ఐటెమ్స్ తీసుకొని ఇట్లా క్యూట్‌గా డెకోర్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా బావుంటుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి.